రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియదు. కాకపోతే పైచేయి సాధించేందుకు మాత్రం ఎత్తుకి పై ఎత్తులు వేస్తుంటారు. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. ఏపీలో కాంగ్రెస్ కోలుకోకుండా దెబ్బతీసే ప్రయత్నాలలో జగన్ నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. రాజకీయాలలో ఎత్తులు వేయడంలో జగన్కి తిరుగులేదని కొందరు చెబుతుంటారు. గడిచిన 5 ఏళ్లలో అదే చేశారు. ఫలితం రివర్స్ అయింది. పార్టీ నుండి నేతలు వలసపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో పడ్డారు మాజీ సీఎం. ప్రత్యర్థులను ఎదుర్కొనే బదులు పార్టీ బలంగా ఉండేలా స్కెచ్ వేశారు. 5 ఏళ్ల జగన్ పాలనను చూసిన ఆ పార్టీ నేతలు ఫ్యాన్ కి లైఫ్ లేదనే భావనకి వచ్చారు. ఈ క్రమంలో వలసబాట పడుతున్నారు. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు కొత్త స్కెచ్ వేశారట జగన్. కాంగ్రెస్ నేతలను రప్పించుకుంటే ఆ పార్టీ బలహీనమవుతుందని ఆలోచన చేస్తున్నారట. జగన్ ఆలోచనకి తగ్గట్లుగా అంతా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కర్నూలులో వైసీపీ ప్రధాన కార్యదర్శి టేర్నేకల్ సురేందర్ రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్ కు వెళ్లారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ నేతలతో పాటుగా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాటిలో కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలతో జగన్ మంతనాలు చేసినట్లుగా ఒక వార్త గుప్పుమంది. దాదాపుగా అరడజను నేతలతో మాట్లాడారట. మాజీ పీసీసీ చీఫ్ రేపో మాపు వైసీపీలో చేరుతారు అనే ప్రచారం ఊపందుకుంది. శైలజానాథ్తో పాటుగా మరికొందరు నేతలున్నట్లు అంతర్గత సమాచారం. జగన్ ఆలోచన కూడా అదే. కాంగ్రెస్ పార్టీ కోలుకుంటే వైసీపీ ఉండదు అని భావిస్తున్నారట. తన చెల్లెలు షర్మిలను రాజకీయంగా అడ్డుకట్ట వేస్తే తనకు తిరుగు ఉండదని మాజీ సీఎం ఆలోచన. అటు కాంగ్రెస్ ను వీక్ చేసినట్లు ఉంటుంది, ఇటు వైసీపీ బలంగా ఉన్నట్లు కనిపిస్తుందని ఫ్యాన్ పార్టీ నేతల భావన. వైసీపీ స్కెచ్ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఏ విధంగా ముందుకెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.